నాగర్ కర్నూల్ జిల్లా సమగ్ర నివేదిక. జిల్లా ప్రతినిధి విజయ్ కుమార్ అందించిన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం. నాగర్ కర్నూల్కు నూతన జిల్లా కలెక్టర్గా మంచిర్యాల కలెక్టర్గా ఉన్న బదావత్ సంతోష్ జూన్ 18న బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఉదయ్ కుమార్ వ్యవసాయ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. 2024-25 సంవత్సరానికి గాను 7,098 కోట్ల రూపాయలతో నాగర్ కర్నూల్ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఇందులో వ్యవసాయానికి అత్యధికంగా 5,447 కోట్ల రూపాయలు కేటాయించారు. గత సంవత్సరం 418 కోట్ల రూపాయలు రుణం లక్ష్యం చేరుకున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. జిల్లాలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న 668 మంది రైతులకు రెండో సంవత్సరం కింద 1,13,78,000 రూపాయలను అందించారు. మొదటి సంవత్సరం 171 మంది రైతులకు 28 లక్షల రూపాయలు అందించారు. ఇక 2025 సంవత్సరానికి గాను రాబోయే కాలంలో 1,400 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు, 728 ఎకరాల పండ్ల తోటలకు అందేలా 1,289 ఎకరాల్లో స్ప్రింక్లర్లు అందించనున్నారు. జిల్లాలో 4,73,000 ఎకరాల్లో ఈ వానాకాలంలో సాగు చేయనున్నట్లుగా వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేసింది. రైతు భరోసా పథకం అమల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశంతో వ్యవసాయ శాఖ రైతుల ద్వారా సలహాలు తీసుకుంటోంది. జూన్ 1వ తేదీ నుంచి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా లెక్చరర్లు గ్రామాలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించేలా ప్రచారం చేశారు. విద్యా సంవత్సరం జులై 8వ తేదీ వరకు ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 3,210 మంది అడ్మిషన్లు పొందారు. జిల్లాలోని 778 ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన బడిబాటలో 2,000 మంది బడిఈడు పిల్లలను స్కూళ్లలో చేర్పించారు. ఇక నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తాడూరు, సిర్సవాడ, కుమ్మెర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలను ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. విధుల్లో చేరిన నూతన కలెక్టర్ సంతోష్ పలు పాఠశాలలను సందర్శించారు. జిల్లాలోని 70,000 మంది విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్కూల్ డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లను పంపిణీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. జిల్లాలో 35 మంది విద్యార్థులను హైదరాబాద్ క్రీడా పాఠశాలలకు ఎంపిక చేశారు. జెడ్పీ హైస్కూల్లో జరిగిన ఈ ఎంపికలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా క్రీడా శాఖాధికారి సీతారాం పాల్గొన్నారు. జిల్లాలోని 30 మంది దివ్యాంగులకు 20 లక్షల రూపాయల విలువైన వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, చేతికర్రలు, హియరింగ్ పరికరాలు, స్మార్ట్ ఫోన్లు మంత్రి అందించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్లో కలెక్టర్ సంతోష్తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై అన్ని శాఖల అధికారులతో నివేదికలు తీసుకున్నారు. జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేటలోని నల్లమలను పర్యాటక ప్రాంతంగా చేసేందుకు 14 ప్రాంతాలను గుర్తించారు. జాతీయ స్థాయిలో ఎకో టూరిజంలో నల్లమలకు గుర్తింపు తీసుకొచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అచ్చంపేటలోని పలు గ్రామాల్లో పాఠశాలలు, రోడ్ల అభివృద్ధి, శంకుస్థాపనలు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేపట్టారు. అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కావడంతో అధికార యంత్రాంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు పలు శాఖల అధికారులతో కలిసి గ్రామ అభివృద్ధి, ప్రస్తుతం ఉన్న సమస్యలపై గ్రామంలో పర్యటించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలే ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి కొల్హాపూర్ మండలం నార్లాపూర్లో మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని పరిశీలించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్తో పాటుగా ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2వ జాతీయ లోక్ అదాలత్లో భాగంగా 17,882 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి. రాజేష్ బాబు తెలిపారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్లో నూతన జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, ఈ లైబ్రరీలను హైకోర్టు న్యాయమూర్తులు ఎంజి ప్రియదర్శిని, టి. మాధవి ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి అధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్రంలో 2030 సంవత్సరం వరకు 24 గంటల పాటు విద్యుత్ అందించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అధికారులు సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. జులై 1 నుంచి నూతన చట్టాల అమల్లోకి వచ్చాయి. జిల్లాలో తొలి రోజు 2 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు.